వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎందుకు డిలే అయింది అనేది నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో ఇది వచ్చేసరికి ఎంట్రీ అనమాట, అంటే మా ప్రాపర్టీకి వెళ్ళే దారిలో. సో ఈ పక్కన చూసారా, అవి వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీ అనమాట. సో ఈ 3000 ఏకర్ ప్రాపర్టీలో మా బ్రిగేడే కాకుండా ప్రెస్టేజ్ ఉంది, గోద్రేజ్ ఉంది. సో నాకు తెలిసి ఇది G+25 టవర్స్ అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ ష్యూర్ యాక్చువల్లీ. అండ్ దీంతో పాటు ఎకోపోలిస్ వస్తుంది అండ్ ఇంకా చాలా ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో ఈ సరౌండింగ్స్ అంతా ఇదంతా ఒక మెయిన్ రోడ్ లాగా అనమాట. ఈ సైడ్స్ అంతా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి బ్రిగేడ్ ప్రాపర్టీస్, ఇది మా ప్రాపర్టీ అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఫేజ్ 1 అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేను మీకు వీడియోలో చూపించాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మీకు ఇది ఎంట్రన్స్ అనమాట, ఇది గేట్ 1. సో అలాగా ఇది అవుట్ సైడ్ వ్యూ. సో ఇదంతా మేము మా టవర్కి వెళ్ళేటప్పుడు లోపల అనమాట ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఒక లుక్ వేసేయండి. సో ఇలా ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు బ్రిగేడ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఎల్డోరాడోకి 80+ అమ్యూనిటీస్ అని చెప్పారు. సో ఆ అమ్యూనిటీస్ అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలు అనేది చూపించబోతున్నాను. సో ఇదంతా వచ్చేసరికి ఫేజ్ 1లో అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇది ఒక టవర్. అండ్ ఇక్కడ చూసారా, ఇది ప్లే ఏరియా అనమాట. ఇది చాలా కుషన్లా ఉంది. ఏంటి వాక్ చేస్తుంటే స్వింగ్ అవుతుందని టెస్ట్ చేస్తే చాలా మెత్తగా ఉందన్నమాట. అంటే చాలా సాఫ్ట్గా ఉంది సరౌండింగ్స్ అంతా. అంటే పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, జంప్ చేయడము, రన్నింగ్ చేయడం చేస్తారు. ఆ స్లైడ్ నుంచి సడన్గా స్లిప్ అయి పడిపోతే ఏమన్నా దెబ్బ తగులుతుంది కదా. సో అలా దెబ్బ తగలకుండా ఉండడానికి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చాలా సాఫ్ట్ మెటీరియల్ అనేది యూస్ చేశారనమాట. సో అంటే చాలా సాఫ్ట్ ఉంది, అంటే పిల్లలు కింద పడిపోయినా కానీ ఎటువంటి దెబ్బ తగలదు. సో నాకు బాగా నచ్చింది. మా బుడ్డోడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను మోర్ దెన్ ½ అన్ అవర్ ఇక్కడే ఆడుకున్నాడు, అసలు రానని ఏడ్చాడు. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదే అనమాట సరౌండింగ్స్ చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. ఇట్లాగా మనం వెళ్తే ఇలాగా ప్రెస్ చేస్తే అలా లోపలికి వెళ్తుంది అనమాట. అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. సో గబుక్కున అంటే వెంటనే దెబ్బ అనేది తగలదు పిల్లలకి ఎవరికి. తగులుతుంది ఇంకా చాలా హార్ష్గా పడితే, బట్ అంటే సివియారిటీ ఉండదు అంత అనమాట. చాలా బాగా అనిపించింది ఈ సరౌండింగ్స్లో. సో ఇది వచ్చేసరికి మా టవర్ కింద, ఇది J టవర్లో ఉన్న ప్లే ఏరియా. ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ అనమాట, క్లబ్ హౌస్లో పైన ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు అయితే ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ ఇక్కడే ఉన్నాము. సో ఈ 1 అవర్ ఆ పిల్లలు స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా పేరెంట్స్ ఇంకా అట్లా వాళ్ళని ఎంజాయ్ చేయమని వదిలేశారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సిటీలో ఉన్నా కానీ సో ఇలాంటి ఎన్వైరన్మెంట్లో అయితే ఎప్పుడూ లేము. సో ఇట్లాంటి ఎన్వైరన్మెంట్లో నా పిల్లలు నాకు వాళ్ళు ఎదుగ్గానే ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఉంటున్నారంటే నాకు చాలా బాగుంది. అండ్ ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి ఇది ఒక ప్లే ఏరియా, ఇది టెన్నిస్ కోర్ట్ అనమాట. సో చూసారా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మనము ఇదంతా ఫ్రీనే, కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళకూడదు అనమాట. సో మనం ఫ్రీగా బుక్ చేసుకోవాలంటే, లేకపోతే మేము రేపు వెళ్తున్నామనంటే ఈరోజు నైట్ మనం బుక్ చేసుకోవాలి. స్లాట్స్ ఉంటాయన్నమాట, మార్నింగ్ 6 to ఈవినింగ్ 10 లోపల మనం బుక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి జిమ్ అనమాట. సో జిమ్ చూసారా అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ సో అన్నీ ఇప్పుడు కొత్త కాబట్టి నిజంగానే అన్నీ బాగానే ఉంటాయి. సో చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ థ్రెడ్మిల్స్ ఉన్నాయి, చాలా డంబుల్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ మనకి ఇంకా ఫుల్ ఆఫ్ ఏసీ అనమాట. ఇంకా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో మార్నింగ్ లేచి మనం ఒక స్లాట్ బుక్ చేసేసుకోవడం, ఆ స్లాట్కి రావడం, మనం చేసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈవెన్ మనకి గెస్ట్ కింద వచ్చిన వాళ్ళు కూడా జిమ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా అవన్నీ ఇంకా మేమంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము జిమ్ అనేది. సో జనరల్గా జిమ్ అనేది అందరికీ ఇష్టమే ఇప్పుడున్న జనరేషన్కి. సో బాడీ బిల్డప్ చేసుకోవాలన్నా లేకపోతే ఫిజిక్ మెయింటైన్ చేయాలన్నా, సో మనకి ఇది ఇక్కడ మన ఎన్వైర్న్మెంట్లో సో ఒక 5 నిమిషాలు అలా నడిస్తే పక్కనే జిమ్ ఉంది. ఇంత ఫెసిలిటీ తోటి ఉంది అంటే ఎవరు రారు చెప్పండి. సో నేనైతే ఫిక్స్ అయిపోయాను, నా పెద్ద బాబుని స్కూల్కి పంపించడం రావడం చేయాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఇది అన్నమాట, ఇలా ఉంది సరౌండింగ్స్.
సో ఇది కూడా ఒక ఎమ్యూనిటీ అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ అంటే ఈ జిమ్లోంచి వ్యూ చూస్తే మనకి హీలియో టవర్, హెచ్ టవర్ అనేది కనిపిస్తుంది. మీకు అక్కడ ఇట్లాగా ఆర్చ్ లాగా ఉన్నాయి చూసారా పక్కన, అవి వచ్చేసరికి పార్కింగ్ అనమాట. ఆ టవర్స్కి పార్కింగ్ అనమాట. ఇది వ్యూ. అవి ఆ వైట్ కలర్ ఆర్చ్ లాగా ఉన్నాయి కదా, అదంతా పార్కింగ్ అనమాట వాళ్ళకి. సో మా టవర్స్కి వచ్చేసరికి అండర్ గ్రౌండ్లో ఇచ్చారనమాట. ఇంకా మా బుట్టోడు మా హస్బెండ్ మ్యూజిక్ ఆన్ చేయగానే ఇంకా గంతులు వేసేస్తున్నాడు, ఎంజాయ్ చేసేస్తున్నాడు. సో ఇట్లాగా చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఇదంతా. సో ఇక్కడికి కిడ్స్ అయితే అలో లేదు. సో పేరెంట్సే వచ్చి చేసుకోవచ్చు, ఈవెన్ గెస్ట్స్ కూడా. బట్ గెస్ట్కి ఛార్జెస్ ఉందో లేదా అనేది అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి అక్కడ కదా, అది వచ్చేసరికి మనకి ఫుడ్ మార్ట్ అనమాట. 1947 మార్ట్ అని చెప్పి రీసెంట్గానే లాంచ్ చేశారు. సో అక్కడికి వెళ్ళి మనం ఫ్రెష్ వెజిటబుల్స్ అనేది కొనుక్కోవచ్చు. సో అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ దొరికేస్తున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో మా టవర్కి అండ్ ఇక్కడికి జస్ట్ ఒక 5 minutes వాక్ అనమాట. సో మార్నింగ్ లేచి అలా సరదాగా జిమ్ చేసుకొని వాక్ చేసి లేదా వాకింగ్ చేసుకొని అలా వచ్చి వెజిటబుల్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు రియల్గా చాలా అంటే చాలా క్యూరియస్గా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేము ఇంట్లోకి అయితే వెళ్ళలేదు. సో ఇదంతా స్టిల్ మాకు ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇంటీరియర్ వర్క్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇది మాత్రం మీరు కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి. ఏ బ్రాండ్ ఇంటీరియర్కి వెళ్ళినా, అన్నోన్ బ్రాండ్ ఆర్ ఏ బ్రాండ్ అయినా ఏదైనా కానీ మీరు దగ్గరుండి చేయించుకోవడం చాలా బెటరు. అండ్ వాళ్ళతో మీరు ఏ మెటీరియల్ తీసుకుంటున్నారు లేకపోతే ఏదనేది కొలతలు ప్రతిదీ కూడా మ్యాండేటరీ అనమాట. సో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒకటి చెప్తున్నాం, వాళ్ళు ఒకటి చేస్తున్నారు. సో ఇట్లా ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్ ఎక్కువ జరుగుతుంది, క్వాలిటీ ఉండట్లేదు, డిలే అవుతుంది, ఇన్ టైంలో చేయట్లేదు. సో 10 days వర్కింగ్ కూడా వాళ్ళు 20 days చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే, సో ఈరోజు మనకి సపోజ్ 10 daysలో అయిపోతుంది మ్యామ్, అయిపోతుంది సార్ అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకొకరితో ప్రాజెక్ట్ కూడా తీసుకుంటారు. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళది. బట్ ఒక పర్సన్కి ఒక హ్యాండ్ ఓవర్ టైం చెప్పినప్పుడు ఇన్ టైంలో చెయ్యాలి, అది వాళ్ళు చెయ్యరు. అదొకటి మెయిన్ థింగ్ ఉంటుంది. సో హై ప్రైస్ అనమాట. కంపేర్ చేసుకోండి కంపల్సరీ. అవుట్ సైడ్ స్మాల్ షాప్సే కానీ ఏ షాప్ అన్నా కానీ ప్రైస్ మాత్రం కంపల్సరీ కంపేర్ చేసుకొని మాత్రమే ఇంటీరియర్కి వెళ్ళండి. అండ్ ఇంటీరియర్స్ వచ్చేసరికి మనకి ఇది బెస్ట్ అది బెస్ట్ అని కాదు, అన్నీ ఒకటే, అందరూ ఒకటే. ఆన్ టైం డెలివరీ చేస్తారు. వాళ్ళు ఇంకా అంత మినిమలిస్టిక్ వెళ్తే వాళ్ళకి మాత్రం చేస్తారేమో, కానీ ఈవెన్ స్కోప్ ఆఫ్ వర్క్ చాలా తక్కువ ఉన్నా కూడా కొందరు చాలా డిలే అనేది చేస్తారు. సో ఇది మాత్రం నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో మాకు అసలు ఇంటీరియర్కి ఎంత ఖర్చు అయింది, అసలు ఏ బ్రాండ్తో వెళ్ళాము, ఏమేమి చేయించుకున్నాము, అసలు మా సరౌండింగ్స్లో అసలు మీకు నేను ఒకటి చాలా చెప్పాలి. నేనైతే చాలా ఒక బ్యూటిఫుల్ టైల్ అయితే నేను ఫిక్స్ చేయించాను మా ఇంటికి. సో అది ఎలా ఉంటుంది, ఆ వ్యూ ఎంత బాగుందా లేదా, నేను చెప్పేది నిజమా కాదా అనేది నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇక్కడితో ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.